ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సామెతల గ్రంథమునందు దేవుడు అద్భుతమైనటువంటి మాటలను రాయించాడు. ఈ వాక్య భాగమునందు రెండు వేరు విషయాలు కనబడుచున్నవి, లేదా రెండు విభిన్నమైనటువంటి వ్యక్తిత్వము గలవారు కనబడుచున్నారు. వారిలో ఒకరు పరాక్రమశాలి. ఇతనుకు ఎదురంటూ లేదు, ఎవరినైనా ఎదిరించగలడు. భయం అనేది లేనివాడు, పోరాటంలో ఓటమి అనేది లేనివాడు. ఇతని పోరాట ప్రతిమను చూసినటువంటి వారు ఖచ్చితంగా ఇతనిని పొగడకుండా ఉండలేరు. రెండవ వాడు దీర్ఘశాంతం గలవాడు. ఎవరు అతనిని ఎన్ని మాటలు అన్నా ఎదురు తిరగనివాడు. ఎందరో అతనికి కోపం రేపినా అతనికి కోపం అనేది రాదు. ఇలాంటి వారిని లోకమైతే పెద్దగా విలువ ఇవ్వదు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, పోరాటంలో పరాజయం అనేది లేని వానికంటే జీవితంలో దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఇరువురిలో ఎవరికి ఎక్కువ శత్రువులు ఉంటారు, ఎవరికి ప్రాణహాని ఉంటుంది అనేది ఆలోచిస్తే మొదటి స్థానంలో ఉండేది పరాక్రమశాలియే. తన శత్రువుల విషయంలో తన చేతుల ద్వారానే యుద్ధము చేసి జయమును పొందినవాడు. దీర్ఘశాంతము గలవాడైతే సమయము కొరకు వేచి చూస్తూ దేవుని తీర్పు కొరకై వేచి చూసినటువంటి వాడై ఉన్నాడు గనుక దీర్ఘశాంతము గలవాని కంటే పరాక్రమశాలికే ఎక్కువ ప్రాణహాని ఉండేది. ఈ వాక్య భాగమును బట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ దీర్ఘశాంతం గల వారిగా జీవించాలి. ఎల్లప్పుడూ సమాధానము గల వారిగాను, ఎల్లప్పుడూ స్నేహపూరితమైనటువంటి మనస్సు గలవారిగా జీవించే జీవితం శ్రేష్టమైనది. దేవుని వాక్యమును బట్టి దీర్ఘశాంతము గల వారిగా జీవిందా, శ్రేష్టమైన జీవితాన్ని కలిగిందా. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక.